శ్రీమాత్రే నమః. ఈరోజు అక్షరాల ఆణిముత్యాలలో సింగరాయకొండ ఆంజనేయుని మండల ప్రదక్షిణ, దీని గురించి క్షేత్ర చరిత్ర. భక్త సులభుడుగా పేరొందిన ఆంజనేయుడు వెలిసిన దివ్యక్షేత్రం సింగరాయకొండ దేవాలయం ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి ఉత్తరం వైపుగా 5 కిలోమీటర్ల దూరంలో గల సింగరాయకొండలో భవనాసి తటాక తీరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు, సింగరాయకొండ పైభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. 1896వ సంవత్సరంలో సింగరాయకొండ పైభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మాత్రమే ఉండేది. 1896వ సంవత్సరంలో తక్కెళ్లపాడు అయ్యవార్లుగా ప్రసిద్ధి చెందిన శ్రీ అద్దంకి తాతాచార్యుల వారు తమ ప్రియమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ముహూర్తం నిర్ణయించి రజిత సువర్ణ యంత్రాలకు శ్రీ నృసింహ మంత్రంతో జపం చేసి యంత్రాలకు దారాదత్తం చేసి ప్రతిష్ఠ చేశారు. ఈ శుభముహూర్తాన కొండ కింద భాగంలో దివ్య కాంతితో వెలుగుతున్న యోగిని చూసి వారిని దర్శించు నిమిత్తం కొండ క్రిందకి వచ్చారు. అక్కడ యోగికి బదులు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని కనుగొన్నారు. నాటి నుండి శ్రీ స్వామివారికి పూజాది కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. శ్రీ స్వామివారికి భక్తులు మండల ప్రదక్షిణ చేయటం ఆచారంగా వస్తుంది. రోజు రోజుకు భక్తుల రాక పెరగటంతో దేవస్థానం అభివృద్ధి చెందుతూ జిల్లాలోనే కాక రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానాలలో ఒకటిగా విరాజిల్లుతున్నది. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమ చూపుతూ ఉంటాడని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అక్షరాల ఆణిముత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సింగరాయకొండ ఆంజనేయుడి మండల ప్రదక్షిణ సర్వ శుభకరం.